నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మరి రోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఎలిప్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు. మరి రోజు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అండి. మరి రోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సభ్యులకు ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు మనం టమాటో సాసెస్ ఎట్లా తయారు చేయాలి, అది ఒక ఇండస్ట్రీగా ఎట్లా మనం నడిపించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే మేడం, అసలు ఈ టమాటా కచప్ అంటే అసలు ఎలా తయారు చేస్తారు అండ్ అసలు దీనికి ప్రాసెస్ ఏంటి, దీనికి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా, ఎంత పీరియడ్ ఇస్తారు ట్రైనింగ్, ఆ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు టమాటో కెచప్ అనేది ఈ రోజున చాలా మార్కెట్లో అత్యవసరమైన ఒక ప్రోడక్ట్ కింద వస్తుంది. ఎందుకంటే మనం ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డాం కాబట్టి పిజ్జాలు తర్వాత ఇట్లన్నిట్లో కూడా ఈ కెచప్ వాడతారనమాట. సో ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది విత్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. సో ఇది ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఫుడ్ ప్రాసెసింగ్లో ట్రైనింగ్ అని మా దగ్గర ఒక 3 weeks ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి. అందుట్లో ఒకటి టమాటో కెచప్ కూడా నేర్పడం జరుగుతుంది అనమాట. ఇందులో నేర్పే దాంట్లో అసలు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, తర్వాత ఈ క్వాలిటీకి వాళ్ళు తీసుకోవాల్సిన సర్టిఫికేషన్ ఏంటి, తర్వాత ఎటువంటి మెషినరీ దొరుకుతుంది, ఆ మెషినరీని మనం ఎక్కడ సోర్స్ చేయొచ్చు, రా మెటీరియల్ కూడా ఎట్లా సోర్స్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. తర్వాత ప్రాసెస్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకే మేడం, ఇలా టమాటా కచప్ ఓన్గా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకుంటే అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అండ్ దీనికి సంబంధించిన మిషనరీ మొత్తం ఎక్కడ దొరుకుతుంది, సో అసలు ప్లేస్ ఎంత కావాలి? ఇది మెషిన్స్ అయితే అంటే పెద్ద ఎక్కువ మెషినరీ అవసరం ఉండదు. ఒక పల్పరు, స్టీమరు, తర్వాత ఒక వేయింగ్ మిషను, ప్యాకింగ్ మిషను, ఇటువంటి అవసరం ఉంటాయి. దీనికి అరౌండ్ ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో ఒక నెలకి ఒక 70 kg టమాటో మనం ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ కూడా కొంత అంటే ఒక 5 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 38-40 లక్షల టర్న్ ఓవర్ చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఇండస్ట్రీగా కనుక వాళ్ళు అంటే హోమ్ బేస్డ్ కాకుండా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ఒక 2000 square feet ఏరియా సరిపోతుంది. ఓకే మేడం, మరి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మరి లోన్స్ పరంగా ఎలిప్ ఇండస్ట్రీ ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద కూడా వీళ్ళకి గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సబ్సిడీ ఏదైనా సరే ఇప్పుడు అగ్రికల్చరల్ బేస్డ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్లో కనుక వెళ్తే దానికి 25% సబ్సిడీ, 25 to 30% సబ్సిడీ వస్తుందన్నమాట. వీటికి బ్యాంక్ ఫైనాన్స్ కూడా చాలా వరకు లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అగ్రికల్చరల్ సెక్టర్ని, ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ ముద్రా లోన్స్లోను లేదా PMEGPY అని ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి దాంట్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్స్ నుంచి లోన్ పొందొచ్చు వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ అనమాట. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా CGT MSME స్కీమ్ ద్వారా ఈ లోన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే మేడం, ఇలా ఎవరైనా ఈ టొమాటో కచప్కి సంబంధించి ఓన్గా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ వస్తాయి కదా, మరి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగా? టమాటో కెచప్పే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ అని మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్ట్ ఆఫ్ ఇట్ ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట. దీనికి వాళ్ళు పేరు నమోదు చేసుకోవాలంటే elip93@gmail.com వాళ్ళు అంటే మెయిల్ చేయొచ్చు. ఇది కాకుండా 8978988003కి కూడా కాల్ చేసి వాళ్ళ పేరు ఇవ్వచ్చు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. చక్కగా వాళ్ళు ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవాలని మేము వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ అందించడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే మేడం, టమాటా కచప్కి సంబంధించి మా సభ్యులకు మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన స్వయం ఉపాధి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.